మళ్ళీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఇటీవలే గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఎదురుదాడి చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నారట. అసలు నిర్మల్ జిల్లాలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారుతోంది. మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాడని, కమిషన్ల కోసం ఆయన అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మాజీ మంత్రి విమర్శనాస్త్రాలు సంధించడంతో ఆ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్లోని మకాం వేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో పాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు బలంగా తిప్పికొట్టడమే కాకుండా ఇక కౌంటర్ రాజకీయాలను మొదలుపెట్టేందుకు మహేశ్వర్ రెడ్డి పావులు కదపనున్నారని అంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విమర్శలపై మహేశ్వర్ రెడ్డి వర్గీయులతో పాటు బీజేపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి. బీజేఎల్పీ నేత స్థాయిలో ఇటు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలోని సమస్యలపై కూడా మహేశ్వర్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సి వస్తుందనే హైదరాబాద్లో ఉంటున్నారని, అయినప్పటికీ ఆయన వారంలో 2-3 రోజుల పాటు నిర్మల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం మహేశ్వర్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసి రాజకీయ తేనెతుట్టను కదిపారంటున్నారు. గతంలో మహేశ్వర్ రెడ్డిని సండే ఎమ్మెల్యేగా పిలిచేవారని, ఆయన బీజేఎల్పీ నేతగా ఎన్నికైన నాటి నుంచి నిర్మలకు పూర్తిగా దూరమయ్యారని ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నెలకు ఒకసారి కూడా నిర్మల్లో కనిపించకపోవడం వల్లే ప్రస్తుతం ఆయన్ని మంత్లీ ఎమ్మెల్యేగా ప్రజలు పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఇంద్రకరణ్ మాజీ మంత్రి స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు కొంతమేరకు దూరంగానే ఉంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రచారానికి పలువురు సీనియర్ నేతలు హాజరైనప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా వారితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు చేపట్టే కార్యక్రమాలకు ఇంద్రకరణ్ రెడ్డి దూరంగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం పొలిటికల్ ఇమేజ్ కాపాడుకోవడానికే అంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ పరంగా మీడియా సమావేశాన్ని నిర్వహించకుండా వ్యక్తిగతంగా సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించిన ఈ సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ హాజరు కాకుండా మాజీ మంత్రితో మొదటి నుంచి వెన్నంటి ఉన్న నాయకులే హాజరవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఆరితేరిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడి రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారంటున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులని టార్గెట్గా చేసుకుని మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి విమర్శలు గుప్పించడం చర్చకు తావిస్తోంది. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల నిలిపివేతతో పాటు 25 కోట్లతో చేపడుతున్న 5 చెక్ డ్యాం నిర్మాణ పనులను నిలిపివేయడం, 60 కోట్లతో చేపట్టాల్సిన అమృత్ 2
పనులను అడ్డుకోవడం వంటి అంశాలను ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తర్వాత రైతుల ధర్నాతో ఇంద్రకరణ్ రెడ్డి జనం దృష్టిని తన వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి అనూహ్యంగా తనపై విమర్శల దాడి చేయడాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీరియస్గా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విమర్శలను మహేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. మహేశ్వర్ రెడ్డి నిర్మల్లోనే ఉంటూ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన చర్చించనున్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి ఆయన కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్టు కూడా అక్కడ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయన సమీక్ష సమన్వయ సమావేశాలు నిర్వహించి అంతా ఏకతాటిపై ఉన్నామన్న సంకేతాలను పంపనున్నట్టు తెలుస్తోంది.